అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మరి ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ కెరీర్ ఎగ్జామినేషన్ సంబంధించి రాష్ట్రాల వారీగా ఎంతమంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు, అలాగే ఈ కోవిడ్-19 సిచ్యువేషన్లో ఎగ్జామ్ అనేటువంటిది మేము ఏ విధంగా కండక్ట్ చేస్తున్నాం, సో ఎలా కండక్ట్ చేయాలి ఏంటంటే రైల్వే వాళ్ళు ఈరోజు ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. రైల్వే కమిటీ వచ్చేసి సో ఈ సిబిటీలో ఎలా ఉంటాయి, గేట్ క్లోజింగ్ టైమ్స్ ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, మనము ఏ మెటీరియల్ క్యారీ చేయాలి, మార్క్ టెస్ట్ ఎలాగా, అప్లికేషన్ స్టేటస్ ఎలాగా, తర్వాత మన యొక్క ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైమింగ్ ఎలా తెలుసుకోవాలి, రైల్వే పాసులకు సంబంధించి టోటల్ ఈరోజుగా మనకు ఈ యొక్క రైల్వే కమిటీ వాళ్ళైతే మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ ఉండేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు 3 నోటిఫికేషన్లకు ఎగ్జామ్ పెట్టాలి. ఒకటి ఎన్టీపీసీకి పెట్టాలి, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఐసోలేటెడ్ అండ్ మినిస్ట్రియల్ కేటగిరీస్కి పెట్టాలి, తర్వాత ఈ యొక్క ఆర్ఆర్సీ నుంచి వచ్చినటువంటి గ్రూప్ డి లెవెల్ 1 కేటగిరీస్ మీన్స్ గ్రూప్ డి ఎగ్జామ్ పెట్టాలి. టోటల్గా వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకు 1.4 లక్షల వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 3 రిక్రూట్మెంట్స్లో కలిపి 1,40,000 వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఎంతమంది రిజిస్టర్ అయ్యారంటే దీనికి అంటే ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారంటే 2,44,00,000 మంది అభ్యర్థులు ఈ 3 ఎగ్జామ్స్ కలిపి రాయబోతున్నారు. ఇందులో 3 ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉండొచ్చు, 2 ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉండొచ్చు, 1 ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉండొచ్చు. మొత్తం మీద 2,44,00,000 మంది ఇప్పుడు సిబిటీలు అయితే రాయాలి. సో మరి ఆల్ ప్రాసెస్ ఆఫ్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ అండ్ ఫుల్లీ ట్రాన్స్పరెంట్ అండ్ క్యాండిడేట్ ఫ్రెండ్లీ. అంటే ఇక్కడ పెట్టేటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా సిబిటీ అంటే అన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్, ఎక్కడ కూడా పేపర్ పెన్ మోడ్లో ఎగ్జామ్ ఉండదు, ఆఫ్లైన్లో. సో మీకు అన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు ఈ ఇమేజ్ అయితే అప్పుడే డిస్కస్ చేశారు, ఈరోజు కూడా మళ్ళీ ఒకసారి పెట్టారు. సో మనకు డిసెంబర్ 15 నుంచి 18 తేదీ ఈ 3 రోజుల్లో, ఈ 4 రోజుల్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 3 అయినటువంటి ఐసోలేటెడ్ మినిస్ట్రియల్ కేటగిరీ ఎగ్జామ్ జరగబోతుంది. 1663 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి 1,00,000 మంది అయితే రాస్తున్నారు. మరి రాష్ట్రాల వారీగా అనే జాబితా కూడా నేనైతే ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తాను. సో ఒకసారి రాష్ట్రాల వారీగా మనకు జాబితా అనేటువంటి చూసుకున్నట్టయితే ఇది ఈ యొక్క రాష్ట్రాల వారీగా జాబితా. మన ఆంధ్రప్రదేశ్ నుంచి 2,989 మంది రాస్తున్నారు. నెక్స్ట్ తెలంగాణ నుంచి 3,149 మంది రాస్తున్నారండి. సో ఇది వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ అవుతుందో ఆ ఎగ్జామ్కి మన ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు. టోటల్ స్టేట్ వైడ్ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ టోటల్ స్టేట్ వైడ్ ఇక్కడ ఎంతమంది రాస్తున్నటువంటిది ఉంది. మొత్తం మీద చూసుకుంటే మనకు 1,11,917 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. సో ఇది ఇప్పుడు జరగబోయేటువంటి ఎగ్జామ్ సంబంధించి. నెక్స్ట్ ఎన్టీపీసీ ఈ నెల 28వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతుంది. ఈ నెల 28 నుంచి మార్చ్ 2021 వరకు ఆల్మోస్ట్ 3 months ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయబోతున్నారు ఎన్టీపీసీ. ఎందుకంటే 1,26,00,000 మంది పెట్టాలంటే అంత టైం పడుతుంది కదా కంపల్సరీగా. సో 35,208 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు స్టేట్ వైడ్గా ఎంతమంది ఉన్నారనేటువంటిది ఒకసారి చూద్దాం. సో ఇది ఎన్టీపీసీకి సంబంధించింది. మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 5,28,575 మంది రాస్తున్నారు. మరి తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే 3,35,581 మంది రాస్తున్నారు. సో మొత్తం మీద ఆంధ్ర, తెలంగాణలో చూసుకుంటే దాదాపుగా దగ్గర మనకు 8,80,000 మంది దాకా రాస్తున్నారండి ఎగ్జామ్ వచ్చేసి. సో 8,70,000 నుంచి 80,000 మంది అయితే రాస్తున్నారు ఆంధ్ర, తెలంగాణలో. సో మొత్తం మీద చూసుకుంటే 1,28,88,524 మంది ఉన్నారు. మరి హైయెస్ట్గా మనకు ఏ స్టేట్లో ఉందన్నట్టు చూసుకుంటే మనకు ఇక ఉత్తరప్రదేశ్ ఇక్కడైతే మనకైతే కనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఇక్కడ 25 లక్షల మంది కేవలం ఉత్తరప్రదేశ్ నుంచి రాస్తున్నారు. హైయెస్ట్ క్యాండిడేట్స్ ఎక్కడంటే మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. సో ఇదండి మరి యొక్క అంటే ఏ స్టేట్ నుంచి ఎంతమంది క్యాండిడేట్స్ రాయబోతున్నటువంటిది ఎగ్జామ్. సో మన ఆంధ్రాలో వచ్చేసి 5,28,000 అంటే ఆల్మోస్ట్ 5,30,000 మంది రాస్తున్నారు అనుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ఆర్సీకి సంబంధించి ఇంకా ప్రజెంట్ వీళ్ళు ఎగ్జామ్ అయితే వాళ్ళు ఏప్రిల్ 2021 నుంచి స్టార్ట్ చేస్తామనేటువంటిది అంటున్నారు. అంటే ఎన్టీపీసీ అయిన వెంటనే స్టార్ట్ చేస్తామని ఇచ్చారు. మొత్తం 1,15,00,000 మంది 1,03,769 వేకెన్సీ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఈ యొక్క ఆర్ఆర్సీని అయితే పక్కన పెట్టారు. మెయిన్గా ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్న రైల్వే దేని మీద అంటే ఈ మంత్లో పెట్టబోయేటువంటి ఈ యొక్క ఐసోలేటెడ్ మినిస్ట్రియల్ కేటగిరీ ఎగ్జామ్ సంబంధించిన దానికి, తర్వాత ఈ యొక్క ఎన్టీపీసీ సంబంధించి. మరి ఇక్కడ మినిస్ట్రియల్ కేటగిరీ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్న వాళ్ళకి 15 ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఈరోజు మనకు హాల్ టికెట్లు అయితే రావడం జరుగుతుంది. సో ఒకసారి మీరైతే మీ యొక్క ఆఫీషియల్ ఆర్ఆర్బీ వెబ్సైట్స్ విజిట్ చేసి మీరు ఏ ఆర్ఆర్బీకి అప్లై చేస్తున్నారో ఆ ఆర్ఆర్బీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఎగ్జామ్ 4 days ముందు హాల్ టికెట్ వస్తుంది. 15 ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఈరోజు 11 వచ్చేసి ఉంటుంది హాల్ టికెట్. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంకా ఇదైతే ఆల్మోస్ట్ ఇంకా అంతా అయిపోయింది. ఇంకా అంటే ఎగ్జామ్ పెట్టడం ఆలస్యం, ఇంకా హాల్ టికెట్స్ కూడా రోజుకి వరకు వచ్చేస్తాయి. ఇంకొక వారంలో ఈ ఐసోలేటెడ్ ఎగ్జామ్ టోటల్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎన్టీపీసీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంకా దీనికి అంటే 15 తేదీ నుంచి జరగడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మొత్తం 1,663 వేకెన్సీలు, 1,03,000 మంది రాస్తున్నారు. మరి అప్లికేషన్ స్టేటస్ అనేటువంటిది ఆల్రెడీ మనకు 15 అక్టోబర్ నుంచి 20 అక్టోబర్ వరకు ఆల్రెడీ ఇచ్చేశారు. సో అప్పుడు అభ్యర్థులు చెక్ చేసుకుంటారు అప్లికేషన్ స్టేటస్ అనేటువంటిది. చెక్ చేసుకున్న వాళ్ళకు ఏం చేయలేం. ఇప్పుడు ఆల్ టికెట్ వస్తున్న తర్వాత చెక్ చేసుకుంటే
హాల్ టికెట్ వచ్చిందనుకోండి మీ అప్లికేషన్ అప్రూవ్ అయినట్టు, హాల్ టికెట్ రాకుండా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినట్టు అంతే. సో మరి ఇప్పుడు ఎగ్జామ్ వచ్చేసి కోవిడ్-19 సిచ్యువేషన్ కాబట్టి ఆ గైడ్లైన్స్ పాటిస్తే ఎగ్జామ్ అయితే పెట్టబోతున్నారు. మరి లింక్ ఫర్ వ్యూయింగ్ ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ అండ్ డౌన్లోడింగ్ అంటే ఈ యొక్క ఎగ్జామ్ సిటీ ఎక్కడ, ఆ ఎగ్జామ్ డేట్ ఎక్కడ, షిఫ్ట్ ఏది, తర్వాత మీకు ట్రావెల్ సంబంధించి SC/ST వాళ్ళకి మాత్రమే ఫ్రీగా రైల్వే పాస్ ఇస్తారు. సో వాళ్ళకి సంబంధించిన పాస్ అనేటువంటిది 5th డిసెంబర్ నుంచి మనకు ఆల్రెడీ అవైలబుల్లోకి అయితే రావడం జరిగింది. మరి ఈ కాల్ లెటర్స్ అనేటువంటిది ఈరోజు 4 గంటల కంటే ఇప్పుడు 4 గంటలు అయితే టైం అయిపోయింది. సో కాబట్టి ఇంకా మీకు అవైలబుల్లోకి అయితే వచ్చుంటాయి. కొన్ని RRBస్లు ఇంకా అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళంతవరకు ఈరోజు నైట్ కంతా మీకు అన్ని RRBస్లోకి అంటే అన్నిటి కలిసి ఒకే లింక్ ఉంటుంది. సో అన్ని RRBస్లోకి వెళ్ళినా కూడా ఒకే లింక్ ద్వారానే ఆల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంటాయి. సో మీకు ఒకవేళ ఇంకా కొద్దిగా సర్వర్స్ బిజీ ఉంటే లేట్ అవ్వచ్చు. ఈ రోజు మిడ్-నైట్ కల్లా మీకు ప్రాబ్లం క్లియర్ అయిపోయి ఆల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇంకా ఏమైనా అఫీషియల్ అప్డేట్స్ కోసం అయితే మీరు RRB వెబ్సైట్ని విజిట్ చేస్తుండండి అనేటువంటిది ఇచ్చారు. మరి ఫర్ దిస్ CBT as there are only about 1 lakh candidates, there are 354 CBT centers. The candidates have been largely accommodated either within their states or involving minimum travel. అంటే వీలైనంత వరకు మొత్తం ఇప్పుడు 354 సెంటర్లు తీసుకున్నారు. 1,00,000 మంది ఎగ్జామ్ పెట్టడానికి మనకు 354 సెంటర్లలో ఈ 1,00,000 మందికి ఎగ్జామ్ పెట్టబోతున్నారు. మొత్తం 4 రోజుల్లో 354 సెంటర్లో 1,00,000 మందికి ఎగ్జామ్ పెడుతున్నారు. మరి వీలైనంత వరకు అభ్యర్థులకు దగ్గరగా కానీ వాళ్ళు ఉండండి సిటీలో కానీ లేదంటే వీలైనంత వరకు మినిమం ట్రావెల్ ఉండేటట్టుగా, అంటే ఎక్కువ చాలా లాంగ్ అయ్యకుండా మినిమం అంటే వితిన్ అంటే 4 to 5 hours జర్నీ కానీ, సో వితిన్ నైట్ బయలుదేరిన మార్నింగ్ చేరుకునే విధంగా కానీ, సో అలాంటి జర్నీస్కి అంత మినిమం ట్రావెల్లోనే మీకు ఇక మీ సెంటర్లు అయితే ఇచ్చారు అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి గేట్ ఓపెనింగ్ టైమ్స్ కానీ గేట్ క్లోజింగ్ టైమ్స్ కానీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రోజుకు మనకు 2 షిఫ్ట్లు ఉంటాయి అనేటువంటిది ముందే మెన్షన్ చేశారు. సో NTPCకి కూడా 2 షిఫ్ట్లు ఉంటాయి, ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల శానిటైజేషన్ చేయాలి కాబట్టి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, కాబట్టి లేట్ అవుతుందనే ఉద్దేశంతో 2 షిఫ్ట్లు మాత్రమే పెడుతున్నారు. సో మొత్తం మీద 100 ప్రశ్నలు అయితే ఉంటాయి మనకు, 90 నిమిషాల టైము. అదే PW క్యాండిడేట్స్కి 120 నిమిషాలు ఉంటుంది, అంటే హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఇస్తారు వాళ్ళకు. మరి గేట్ ఓపెనింగ్ టైం షిఫ్ట్ 1కి వచ్చేసి 9 గంటలకు, షిఫ్ట్ 2 తర్వాత గేట్ క్లోజింగ్ టైము షిఫ్ట్ 1లో 10 గంటలకు క్లోజ్ చేస్తారు. అంటే 1 అవర్ లోపల మీరు ఎంటర్ అవ్వాలి. ఈ టైంలో ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది కదా, ఆ టైంలో మీకు రిజిస్ట్రేషన్ లాంటివి ఉంటాయి. ఎగ్జామ్ వచ్చేసి 10:30కి స్టార్ట్ అవుతుంది, మీకు 12 కంతా ఎగ్జామ్ అయిపోతుంది. నెక్స్ట్ షిఫ్ట్ 12 నుంచి 1:30 వరకు వాళ్ళు శానిటైజేషన్ అంతా చేస్తారు. వాళ్ళ లంచ్ లాంటివి అవన్నీ ఉంటే ఆ స్టాఫ్ సంబంధించి అక్కడ కంప్లీట్ అవుతుంది 1.5 అవర్. ఆ తర్వాత 1:30 నుంచి 2:30 మధ్య మిమ్మల్ని అలౌ చేస్తారు షిఫ్ట్ 2కి. ఒకవేళ అంటే మళ్ళీ హాఫ్ అన్ అవర్లో మీకు టోటల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి 3 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. 4:30కి ఎగ్జామ్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ శానిటైజేషన్ అంటే వాళ్ళు చేసుకుంటారు. సో మొత్తం మీద 2 షిఫ్ట్లలో మాత్రం మీకు ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఏదో ఒక షిఫ్ట్ పడుతుంది, షిఫ్ట్ 1 కానీ షిఫ్ట్ 2 కానీ ఎగ్జామ్ పడుతుంది, అందరికి తెలిసే ఉంటుంది. ఇంకా మన ఇది వేకెన్సీస్ గురించి అంటే ఎంతమంది అప్లై చేసినటువంటిది క్యాండిడేట్స్ అనేది డిస్కస్ చేస్తాం. ఇంకా ఈ యొక్క CBTs కండక్ట్ చేయడానికి వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని స్టెప్స్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. సో efforts are being made by RRBs to ensure that as far as possible that candidates are accommodated in their own state so that they can reach their exam center by undertaking overnight journey. సో ఇప్పుడు చెప్పినట్టుగానే వీలైనంత వరకు వాళ్ళ ఓన్ స్టేట్లోనే ఎగ్జామ్ ఇస్తున్నాం. సో దగ్గరగానే కానీ వాళ్ళు ఉన్నటువంటి సిటీలో కానీ లేదంటే వాళ్ళకి ఈజీగా ఓవర్నైట్ ట్రావెల్ చేసేటువంటి సిటీలో కానీ మీకు ఎగ్జామ్ ఇస్తున్నాం అంటున్నది ఇచ్చారు. మరి ఫీమేల్ అలాగే PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కేవలం వాళ్ళ హోమ్ స్టేట్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా బార్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బార్డర్స్ చూసుకుంటే తెలంగాణ, తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడు ఉన్నాయి, తర్వాత కర్ణాటక ఉన్నాయి. సో ఇక్కడ బార్డర్స్ ఉన్నాయి, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక. అంటే కొంతమందికి బార్డర్స్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం ఉన్నారనుకోండి, సో వాళ్ళకు కొంచెం అంటే ఒరిస్సా కూడా మనకు బార్డర్లో ఉంది. సో అలాంటి వాళ్ళకి కొద్దిగా ఒరిస్సాలో అయినా పడవచ్చు, అంటే బాయ్స్కి అయితే, జెంట్స్ కానీ అంటే ఫీమేల్కి తర్వాత PW క్యాండిడేట్స్ మాత్రం మన ఆంధ్రలోనే పెడతారు. సో ఒకవేళ శ్రీకాకుళం లాంటి క్యాండిడేట్స్కి ఒడిస్సా వెళ్ళచ్చు. తర్వాత మనకు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై అలా పడవచ్చు. తర్వాత మనకు కర్నూలు లేదా అనంతపూర్ డిస్ట్రిక్ట్స్ ఉన్న వాళ్ళకు ఇక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరులో అయినా ఎగ్జామ్ పడవచ్చు, లేదంటే హైదరాబాద్లో అయినా పడవచ్చు ఎగ్జామ్. కర్నూలు వాళ్ళకు కూడా హైదరాబాద్లో అలా పడేటువంటి ఛాన్స్ అయితే ఉండొచ్చు. సో ఇలా మనకు తెలంగాణలో, ఆంధ్ర అలా మనకు అంటే దగ్గర ఉన్నటువంటి స్టేట్లో కూడా ఎగ్జామ్ అనేది ఇస్తారు, ఎందుకంటే మినిమం ట్రావెల్ ఉండేటట్టు. సో అర్థమైంది అనుకుంటా మీకు. తర్వాత రైల్వేస్ విల్ బి రన్నింగ్ స్పెషల్ ట్రైన్స్ అంటే స్పెషల్ ఎగ్జామ్ ట్రైన్స్ టు క్యాటర్ టు ట్రావెల్ రిక్వైర్మెంట్స్ టు ద క్యాండిడేట్స్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ అండ్ ఫీజిబుల్. సో ఇప్పుడు ఈ RRBs కోసమే స్పెషల్గా కొన్ని ట్రైన్స్ కూడా నడిపించబోతున్నారు, ఎందుకంటే రైల్వే పాసులు ఇచ్చారు కదా. సో క్యాండిడేట్స్కి, SC/ST క్యాండిడేట్స్కి, అలాగే జనరల్ క్యాండిడేట్స్ కూడా అందులో కూడా ప్రయాణించవచ్చు. మీరు టికెట్ ధర అనేటువంటిది అంటే మీరు టికెట్ తీసుకొని ప్రయాణించవచ్చు. SC/ST వాళ్ళకైతే ఆ పాసులతో ప్రయాణించవచ్చు. సో అందుకోసం కానీ ఎగ్జామ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో స్పెషల్ ట్రైన్స్ కూడా ఇస్తున్నారు స్టూడెంట్స్ కోసం అయితే. సో however considering skewed distribution of candidates area wise there will be unavoidable interstate movements. సో వీలైనంత వరకు మనకు వాళ్ళ స్టేట్లో ఉన్నటువంటి వాటికి
పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తారండి, ఇంటర్ స్టేట్ మూమెంట్స్లోనే వెళ్ళేటట్టుగా. నెక్స్ట్ వచ్చేసి చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో రిక్వెస్ట్ టు ఎక్స్టెండ్ సపోర్ట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ టు ఆర్ఆర్బీస్ ఫర్ కనెక్ట్ ఆఫ్ సిబిటీస్. గేమ్ లేదండి, లోకల్గా ఉండే గవర్నమెంట్ ఉంటుంది కదా, ఆ గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసర్ మనకు చీఫ్ సెక్రటరీ ఉంటారు కదా గవర్నమెంట్ సంబంధించి. సో మీరు ఆర్ఆర్బీసీకి కొంచెం లోకల్గా అయితే సపోర్ట్ చేయండి. సో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అనేటువంటిది ఇక్కడ అయితే ఇవ్వడం జరుగుతుంది. సోషల్ డిస్టెన్స్ అనేటువంటిది మెయింటైన్ చేస్తూనే ఎగ్జామ్స్ నిర్వహిస్తారు అంటే ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంకా కొన్ని చూసుకున్నట్టయితే ఇన్ సిబిటీస్ క్యాండిడేట్స్ ఆర్ ప్రొవైడెడ్, అంటే మనకి ఎగ్జామ్ పెట్టే కంటే ముందే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది మార్క్ టెస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఒకసారి ఎన్టీపీసీకి రాగానే మీకు అప్డేట్ ఇస్తాను, మార్క్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఎలా రాయాలనేటువంటిది. తెలియని వాళ్ళకు ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తుంటే ఆల్రెడీ సిబిటీస్ రాసిన వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉండదు, ఈజీగా ఎగ్జామ్ రాసేస్తారు. తర్వాత ప్రీవియస్ ఆఫ్ మార్క్ టెస్ట్ బిఫోర్ యాక్చువల్ ఎగ్జామినేషన్ ప్రొవైడ్స్ ద ఆపర్చునిటీ. సో ఇంకేం లేదండి, అదే అంటే వాళ్ళకు ఒక ఆపర్చునిటీ లాంటిది, అంటే ఎలా ఉంటుంది ఎగ్జామ్ అంటే ముందే తెలుసుకుంటారు. సో వాళ్ళకు యొక్క ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళకు క్వశ్చన్ పేపర్ కానీ ఆన్సర్ బుక్లెట్స్ అలాంగ్ విత్ కరెక్ట్ ఆన్సర్ కీస్ అన్నీ కూడా candidates are shown their question paper, answer booklets along with the correct answer keys. They are also given an opportunity to raise objections. సో అంటే మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఆన్సర్ కీస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. అంటే మనం రాసినటువంటిది రెస్పాన్స్ షీట్ ఏదో అది రిలీజ్ చేస్తారు. అది ఇనిషియల్ రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసిన తర్వాత మనకు అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే రైట్ చేయమంటారు. అంటే తప్పులు ఉన్నట్టయితే రైట్ చేయొచ్చు వాళ్ళకు. అప్పుడు వాళ్ళు వెరిఫై చేసి ఫైనల్కి వదిలి మనకు రిజల్ట్ ఇస్తారు. తర్వాత మనకి ఈ యొక్క ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో ఎక్కడ కూడా ఇంటర్వ్యూ ఉండదు, కేవలం సిబిటీస్ ఉంటాయి. సిబిటీ 1 ఉంటే 1, లేదంటే ఇంకా సిబిటీ 2, 3 ఉన్నా కూడా అవి కంప్లీట్ చేసిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అంతే. ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. ఇంకా మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని చెప్పాను కదా, ఎగ్జామ్ హాఫ్ అన్ అవర్లో కానీ అంటే మనకు ఎంటర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు. అక్కడ ఏం చేస్తారంటే బయోమెట్రిక్ అండ్ ఫోటో తీసుకుంటారు. అంటే మీ యొక్క తంబు అలాగే ఫోటో క్యాప్చర్ అనేది తీసుకుంటారు. అక్కడ శానిటైజర్ అంటే యూజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ థమ్స్ అందరు వేస్తే మళ్ళీ అక్కడ కోవిడ్ వస్తుందనే ఉద్దేశం ఏమి ఉండదు. సో శానిటైజేషన్ అనేటువంటిది కంపల్సరీగా మనకు అక్కడ హ్యాండ్ శానిటైజర్ అయితే అవైలబుల్లో ఉంటుంది. తర్వాత ఫోటోగ్రఫీ డిస్ప్లేడ్ ఆన్ క్యాండిడేట్ స్క్రీన్స్. సో అక్కడ మీరు ఏ ఫోటో తీస్తారో ఆ ఫోటో అనేటువంటిది ఇలా మీకు స్క్రీన్ ఉంటుంది. అక్కడ మీ అప్లికేషన్ నుండి ఫోటోకి దగ్గర, ఆ తర్వాత మీకు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన నుండి ఫోటోకి దగ్గర 2 ఫోటోలు డిస్ప్లే అవుతుంటాయి. సో మామూలుగా అయితే అలా జరుగుతుంటుంది సిబిటీస్లో. మరి ఇప్పుడు కూడా అలా జరుగుతుందో ఏంటంటే తెలియదు. మొత్తానికైతే మీ ఫోటో మీ ఎగ్జామ్ ఏదైతే మీకు సిస్టమ్ ఇస్తారో ఆ సిస్టమ్ మీద మీ ఫోటో డిస్ప్లే అవుతుంది. తర్వాత మనకు సీసీటీవీస్ ఉంటాయి. మరి ఇక్కడ క్యాండిడేట్ రెస్పాన్స్ అంటే మీ రెస్పాండ్ అనేటువంటి మీరైతే ఆన్సర్ చేస్తుంటారో క్లిక్ చేస్తున్నారు కదా, అవన్నీ కూడా 128 బిట్ ఎన్క్రిప్షన్తో అన్నీ కూడా క్యాప్చర్ చేయబడుతుంటాయి. సో డీటెయిల్ ఆడిట్ ట్రయల్స్ ఫర్ ఎవరీ క్యాండిడేట్స్ ఇండియన్ రైల్వేస్ త్రూ ఆర్ఆర్బీస్ ఆర్ కంప్లీట్ ఫర్ ఎ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ రిక్రూట్మెంట్. అంటే ఏం లేదు, సో టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి తప్పులు జరగకుండా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఆర్ఆర్బీస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో కొన్ని ప్రోటోకాల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో అక్కడ అంటే ఏంటంటే మనం వెళ్ళిన తర్వాత మనకు థర్మోగన్స్ ఉంటాయి కదా, టెంపరేచర్ చెక్ చేయడానికి, అవి చెక్ చేసి మనకు టెంపరేచర్ నుండి చెక్ చేసి అక్కడ మనకు లోపలికి అలౌ చేస్తారు. ఒకవేళ ఎక్కువ ఉన్నట్టయితే క్యాండిడేట్స్ హ్యావింగ్ టెంపరేచర్ మోర్ దెన్ ప్రిస్క్రైబ్డ్ యూనిట్స్, అంటే ఎక్కువ వాళ్ళకు టెంపరేచర్ అంటే మామూలు మినిమం టెంపరేచర్ కంటే బాడీ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉన్నట్టయితే వాళ్ళని ఎగ్జామినేషన్ హాల్లోకి అలౌ చేయము అంటే ఇక్కడ ఇచ్చారు. ఇంటిమేషన్ ఇన్ దిస్ రికార్డ్ విల్ ఆల్సో బి సెండ్ టు దేర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ రిగార్డింగ్ రీషెడ్యూలింగ్ ఆఫ్ సచ్ క్యాండిడేట్స్. సో మళ్ళీ వెనక్కి తోసేస్తారు, మనకి ఎగ్జామ్ వాళ్ళకి అలౌ చేయరని మళ్ళీ దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా కోవిడ్ లాంటిది ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీకు అలాంటి క్యాండిడేట్స్ అందరూ కూడా మళ్ళీ మీకు మొబైల్ ద్వారా మెయిల్ ద్వారా మీకు నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ పెడతారు, కంపల్సరీ పెడతారు. ఆ ఎగ్జామ్ ఎప్పుడు ఉందంటే మళ్ళీ మీకు ఇంటిమేట్ చేస్తారు. ఒకవేళ ఆ రోజు మీకు ఏమైనా పరిస్థితి బాగాలేకున్నట్టయితే, ఒకవేళ మీకు అన్ని కరెక్ట్ అనుకోండి, ఆరోగ్యం ఏంటంటే ఎలాంటి కోవిడ్ లక్షణాలు కనబడలేదు అనుకోండి, మిమ్మల్ని అలో చేస్తారు, ఎగ్జామ్ రాసేయచ్చు. ఒకవేళ మీకు ఆ రోజుకి ఎలా ఉంటుందో చెప్పలేం కదా ఎగ్జామ్ రోజుకి, ఒకవేళ ఆ రోజు సిచ్యువేషన్ మీకు బాగాలేకుంటే మళ్ళీ మీకు ఎగ్జామ్ పెడతారు, అది మీకు మళ్ళీ ఇంటిమేట్ చేస్తారు ఏ రోజు పెడదాం అంటుండేది. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ మాస్క్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే ఉండకూడదు. సో సోషల్ డిస్టెన్స్ అనేది మనకు అయితే పాటించాలి. సో వాళ్ళు కూడా మనకు ఎగ్జామ్ పెట్టేటప్పుడు దగ్గర కాకుండా దూరం సిస్టమ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ ల్యాబ్లో కూడా. తర్వాత మెయిన్ గేట్ దగ్గర కూడా వాళ్ళు దూరం సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా సెక్యూరిటీస్ లాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ప్రతి షిఫ్ట్ అయిపోయిన తర్వాత మీకు శానిటైజేషన్ అనేది కంపల్సరీగా చేస్తాము. తర్వాత ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ ద హెల్త్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అండ్ అదర్ పర్సనల్ ఇన్వాల్వ్ ఇన్ ద కండక్టింగ్ సిబిటీస్. సో మొత్తం అన్నీ కూడా ఆల్ ప్రోటోకాల్స్ గైడ్లైన్స్ అన్నీ కూడా స్ట్రిక్ట్గా అయితే ఫాలో అవ్వడం జరుగుతుంది. అలాగే ద లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ అండ్ ఆర్డర్ ఇష్యూడ్ బై ద సెంట్రల్ అండ్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ కన్సర్నింగ్ కోవిడ్-19 విల్ బి ఫాలోడ్ అండ్ ఇష్యూడ్. ఏవైనా సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసినటువంటి కోవిడ్-19 గైడ్లైన్స్ కానీ తర్వాత ఆ స్టేట్కి సంబంధించి పర్టికులర్ గైడ్లైన్స్ ఉన్నా కూడా అవి కూడా మేము ఫాలో అయ్యి ఎగ్జామ్ పెడతామని నుండి ఇచ్చారు. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటే ఆర్ఆర్బీకి సంబంధించి ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేయబోతున్నారు, ఈ కోవిడ్ సిచ్యువేషన్లో టోటల్ సెక్యూరిటీ అనేటువంటిది అంటే ఫుల్ శానిటైజేషన్ అనేటువంటిది యూజ్ చేసేటువంటి ఇబ్బందులు లేకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కేవలం 2 షిఫ్ట్లు మాత్రమే నిర్వహిస్తూ
మనకు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మాక్ టెస్ట్ లింక్ కూడా త్వరలోనే వస్తుంది. సో ఈ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే వితిన్ నెక్స్ట్ వీక్లో కంపల్సరీగా ఎన్టీపీసీకి సంబంధించి మనకు మన యొక్క ఎగ్జామ్ సిటీ డేట్ అనేటువంటిది ఎప్పుడు అనేటువంటిది తెలుసుకోవడానికి అయితే లింక్ అయితే కంపల్సరీ వస్తుంది. వితిన్ 7 days, నెక్స్ట్ 7 daysలో కంపల్సరీగా మనకు వస్తుంది. సో ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉండేది ఎన్టీపీసీ వాళ్ళే, ఎందుకంటే ఇప్పుడు రాసేటువంటి మినిస్ట్రీ అండ్ ఐసోలేటెడ్ వాళ్ళు 1,00,000 మందే ఉన్నారు. నెక్స్ట్ రాసేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ దాదాపుగా 2 కోట్ల మంది దాకా ఉన్నారు కాబట్టి సో అందరి లింక్ అయితే మనకు నెక్స్ట్ 1 వీక్లో ప్రొవైడ్ చేస్తారు. సో వెయిట్ చేయండి. సో ఈ రూల్సే మనకు మొత్తం టోటల్ సిబిటీస్లో ఏ రూల్స్ ఉంటాయి, అది ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ప్రెజెంట్ అయినటువంటి ఐసోలేటెడ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్లో ఏంటంటే ఇదే రూల్స్ ఉంటాయి, ఇన్నే షిఫ్ట్లో ఉంటాయి. సో మనకి ఏమంటే ఎగ్జామ్ డేట్స్ అయితే వేరే అవుతుంది. సో అర్థమైంది అనుకుంటా. సో ఇది అప్డేట్ అయితే మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.